హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాము. సో ఇక్కడైతే అలుగు వేయడం జరిగింది ఫ్రెండ్స్. టైం అయితే 11 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 11 ఫ్రెండ్స్. సో అలుగు వేయడం జరిగింది. అలాగే నైట్ కూడా ముగ్గులు కూడా వేసేస్తాను, ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో పనులు ఉంటాయి కదా. సో అందుకని మళ్ళీ ఇక్కడ వేయడం కుదరదు అనేసి ఇప్పుడే ముగ్గులు అయితే వేసాను ఫ్రెండ్స్. కంప్లీట్ అయితే అయిపోయింది, కొన్ని వేసాను. సో ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంత నైట్ వరకు ఎందుకు అక్క అనుకుంటారు కావచ్చు. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమై ఉంటుంది, కొంచెం చూపిస్తాను ఎందుకు ఏంటి అనేసి చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఎందుకు వేసాను అనేది అనుకోవచ్చు, అక్క ఇంత నైట్ అయింది కదా, ఎందుకు ముగ్గులు వేసావు, ఎందుకు అలుకు చల్లావు ఇక్కడ అని అనుకుంటారు. సో మీకైతే చూపిస్తానండి ఎందుకు ఏంటి అనేసి. సో ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం అడగకున్నా కానీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు అట్లా తీసుకొచ్చి ఇస్తారు కదా. అలా తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఏమంటారు, అక్క మేము డబ్బులు ఇచ్చాం కదా, మళ్ళీ స్వీట్ కూడా కొంచెం వేసు అని అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈసారి ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే ఓన్గా అంటే మేము ఒక్కడం కదా, అంటే మేము కూడా డబ్బులు కలిపాము. సో ఇంకొక అంకుల్ వాళ్ళు కూడా కలిపారు, ఇచ్చారు. సో మేము వాళ్ళు ఇద్దరం కలిసి 2 ఫ్యామిలీస్ అయితే డబ్బులు కలిపి అమౌంట్ కలెక్ట్ చేసి సో మేమైతే సామాన్ అయితే తీసుకురావడం జరిగింది. సో దేనికి అక్క ఇదంతా చెప్తున్నావు అనుకోవచ్చు. సో ఇప్పుడైతే మ్యాటర్లకు వచ్చేద్దాము లాగకుండా. సో చూడండి ఫ్రెండ్స్, ఎందుకు ఏంటి అనేసి. సో ఇప్పుడైతే అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకనేసి, ఓకేనా? సో అందరికీ జై భీమ్ అండి. సో రేపైతే అంబేద్కర్ జయంతి, అందుకని మేమైతే ఇలా రెడీ చేసాము నైటే, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవి గుంజలు అవి ఇవి వేయాలి కదా, కొయ్యలు అవి వేయడానికి మళ్ళీ తవ్వాలి, వేయాలి, మళ్ళీ తోరణాలు కట్టాలి అనేసరికి చాలా టైం అవుతుంది. సో 2-3 అయితే మా మామయ్యకు హెల్ప్ చేస్తారు, మా హస్బెండ్ కూడా ఏంటంటే పెయింట్ వేశారు, లైటింగ్ అది సెట్ చేశారు, బాక్సులు అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్, బాక్సులు అయితే ఇటు చెట్టుకు అయితే పెట్టారు, బాక్స్ మైక్ అయితే. సో మీకు కనబడట్లేదు అన్నట్టు, చీకటి ఉంది కాబట్టి. ఇప్పుడైతే ఈ వీడియో నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను వీడియో తీశాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇలా రెడీ చేశాను, కాకపోతే ఇంట్లో వెళ్ళి పడుకోవడానికి అయితే భయం వేస్తుంది. సో ఎట్లా అంటే కొంతమంది ఓర్చుకోలేరు ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా చేశారంటే అది ఓర్చుకోలేరు. అందుకని నాకు వెళ్ళి పడుకుందామన్నా భయం వేస్తుంది. మా హస్బెండ్తో ఇప్పుడే అన్నాను, మనము వెళ్ళి పడుకుందామంటే భయం వేస్తుంది కదా, ఎవరైనా ఇంత మంచిగా చేస్తాము, ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమో అనేసి. సో అందరూ చేయరు ఫ్రెండ్స్, అందరినీ కాదు, కొంతమంది మాత్రమే. సో ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళైతే అలా చేస్తారన్నమాట. అంటే ఓర్వరు. అంబేద్కర్ బాబాసాహెబ్ అన్న కానీ నచ్చదో నాకు తెలియదు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఈ ఇయర్ కాదు, 2 ఇయర్స్ అయిపోయేది ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహం పెట్టి. కాకపోతే కొంతమంది ఉంటారు కదా ఇక అడ్డుకునే వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, అందుకనేసి ఇప్పటికైతే 2 ఇయర్స్ అయిపోయేది, బాబాసాహెబ్ విగ్రహం పెట్టి అయిపోయేది 2 ఇయర్స్. కానీ కొంతమంది దుర్మార్గులు, దుష్టులు ఉంటారు కదా, ఊరన్నాక అలాంటి వాళ్ళు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు ఒక్కడే ఉన్నాడు. ఎందుకు ఫ్రెండ్స్, మా గల్లీలో ఒక గల్లీ ఉంది. సో ఆ గల్లీలో ఒక లైన్ మొత్తం అదే, ఏమంటే జేబీఎం అంటారు, మళ్ళీ గురుబోధ అని అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. సో అన్ని కథలు చేస్తారు, అంబేద్కర్ పేరునైతే యూజ్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ వల్ల మాకైతే బాబాసాహెబ్ స్టాచ్యూ అయితే పెట్టడం జరగలేదు. సో ఇదైతే చాలా బాధాకరం. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఓకేనా?
సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికైతే జై భీమ్, జై ఇన్సాన్, జ్ఞానం వర్ధిల్లాలి, మనిషి వర్ధిల్లాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనిషికి అయితే విలువ ఇచ్చుకోవాలి. మనిషికి ఉపయోగపడతారు కాబట్టి మనిషిని మనిషిలాగా చూస్తూ మనము ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అంబేద్కర్ బాబాసాహెబ్ గారి జయంతిని అయితే మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, రేపటి అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈరోజు అయితే అప్డేట్ ఇది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నాకైతే భయం వేస్తుంది, చెప్పాను కదా ఎందుకనేసి. సో భయపడుతూనే వెళ్తున్నాను. పడుకోవాలి, ఇంత లేట్ అయింది కదా, మళ్ళీ మార్నింగ్ లేచి ఇంట్లో అలుకు చల్లాలి, ఉడవాలి, ఇల్లు కడగాలి, ఇలాంటి పనులు అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే ఫుడ్ తినట్లేదు, ఎందుకంటే ఆకలి కూడా వేయట్లేదు. ఇదే ఆనందం ఉంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నాను కొంచెము. ఆఫ్టర్నూన్ తినేసి 1కి అట్లా తినేసి కొంచెము మేమైతే కాగజ్నగర్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చి ఇలా అయితే డెకరేట్ చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, కడుపు నిండిపోయింది. సో ఫ్రెండ్స్, లేడీస్కి కూడా బాబాసాహెబ్ గారు చాలా చాలా చేశారు. సో మనం ఆయన త్యాగాలను, మన కోసం ఆయన పిల్లలని కూడా త్యాగం చేశాడు. సో అందుకని మనకైతే ఎన్నో హక్కులను అయితే ఇచ్చాడు. సో అందుకనేసి మనము బాబాసాహెబ్ గారి చేసిన త్యాగాలను కానీ ఎనీథింగ్ సో మనం మర్చిపోకూడదు. ఆయనని మనం గుర్తు చేసుకుంటూ మన పిల్లలకు కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరొకసారి అందరికైతే జై భీమ్. ఏంటి పదే పదే జై భీమ్ చెప్తుంది అనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. రేపటైతే అప్డేట్ అయితే ఇస్తాను. బాబు లేడు, కొంచెం బాధగా ఉంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. రేపు వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నాము బాబునైతే. ఇక్కడ మా ఊర్లో దగ్గర కాగజ్నగర్లో అంబేద్కర్ ఉత్సవాలు చాలా బాగా చేస్తారు, ర్యాలీలు తీస్తారు. సో అందుకనేసి బాబుని తీసుకొద్దాం అనుకుంటున్నాము. రేపు వెళ్ళి జెండా ఎగిరేవేశాక వెళ్ళి మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొస్తారు. సో గైస్, అందరైతే బాబాసాహెబ్ గారి త్యాగాలను కానీ ఆయన మన కోసం చేసిన ప్రతి ఒక్కటి కానీ మనము